స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమని. ఎవరైనా తీసేసి ఎవరు తీసేసుకోండి, ఎవరి కాళ్ళు తీసుకోండి. ఎవరి కాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి లైన్గా వచ్చి ఇలా వెళ్ళిపోండి, లైన్గా రావాలి. పాట పాడి ఇది ఎవరి తీసుకోండి. ఎవరు తీసుకున్నారు? 80,000 ఎవరేమ్మా? లైన్గా వచ్చి ప్రభుకి సమర్పించి మనవపూర్వకంగా, ఇప్పుడు ఏం చెప్పాను, మనవపూర్వకంగా ఉత్సాహంతో దేవుడికి సమర్పించుకోవాలి. అప్పుడే ఏదో ఏంటిది ఆచారంగా చేస్తున్నారు, ఎప్పుడు లేనిది, ఎప్పుడు మీరు చూడడం కోసం బైబిల్ వరకు చెప్పారు. రండి, ఒక్కొక్కరు వచ్చి వేసి అక్కడ వేసి ఒక్కొక్కరు లైన్గా లైను. ఒక్కొక్కరు అదే అది ప్రార్థన చేసుకుంటే స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమని వాస. ఒక్కొక్కరు పెట్టుకోండి, మంచిది. ఏం కంగారు పడద్దు అమ్మా. లైన్ ఒక క్రమబద్ధంతో కానుకలు ఇవ్వాలి దేవునికి. ఉండండి, ఒకసారి ఉన్నాము. ఎంత తీసేసుకోండి, పెట్టండి, వచ్చేయండి, అలా వచ్చేయండి తల్లి. ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. కాలు బియ్యాలు వస్తాయి సంతోషంతో. చాలు, చిన్న ప్రార్థన చాలు. నా అర్పణ చిన్న ప్రార్థన చేసుకోండి. ఇచ్చామంటే దీవెనకరంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు వీడియో తీయమ్మా, అటు అలా అలా పెట్టుకోండి. పెట్టాలా బాబు, ఇటు ప్రార్థన చేసుకో. ఎవరికైనా ప్రార్థన చేసుకోండి, చాలు, చిన్న ప్రార్థన చేసుకోండి. అక్కడ పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. నీ సామర్థ్యం కూడా తెస్తున్నావు అంతే, ఇందులో మనం ఏం అవ్వకూడదు. చిన్న ప్రార్థన. నువ్వు చెప్పావు, నువ్వు చేసేది. నువ్వు చెప్పావు, నేను చేస్తున్నా. చేసుకోవాలమ్మా, చెప్పండి. చేసుకోవాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఇచ్చుకోండి, అలా కూర్చోండి. అలా ఉన్నాడు, కూర్చోండి, అలా కూర్చోండి. అమ్మా, అర్పణ ఇచ్చేసిన వాళ్ళు కూర్చోండి. అమ్మా, ఇచ్చేసిన వాళ్ళు కూర్చోండి. రాజుగారు బర్త్డే అంట, చివరిలో చేస్తాం. అలా పెట్టి ఆయన పెట్టి స్టూల్ మీద పెట్టమ్మది. అయిపోయినాయా? కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి. కణంతో కళ్ళు పోసుకుని ఒకసారి ప్రార్థన చేస్తున్నా.
ప్రార్థన చేస్తూ కడుపుకోండి. మహోన్నతుడా, నీవు చెప్పిన పండగ ఆచరించుకొని కోత పక్క నువ్వు ఆచరించుకొని మేమందరము తండ్రి నీ మందిరానికి పట్టుకు రావాలని, నీ మందిరములో అర్పణ అర్పించాలని మీరు నిర్ణయించుకున్న ప్రకారముగా ఇగో తండ్రి ఈ 10వ తారీఖున కృతజ్ఞత పండుగ ప్రథమ కలవ పండుగలోకి తండ్రి నువ్విచ్చిన కొద్దిగా నువ్విచ్చిన దాంట్లోనే భూమిలోంచి ఇచ్చే పంటలోని మీరు తింటున్న ఆహారములోంచి నీకు నాయన కొద్ది కానుక పట్టుకొచ్చారు. మనము పూర్వకంగా తెచ్చారు తండ్రి. అయ్యా ఉత్సవం తెచ్చారు, శాస్త్రమైనది తెచ్చారు, నిన్ను కనపరచడానికి తెచ్చారు, 10వ వంతు తెచ్చారు తండ్రి. నేను స్వీకరించు నాయనా. కొట్టులో ధాన్యము తరగదని నిన్ను సెలవిచ్చారు నాయన. బుడ్డులో నేను తరగదని, గిండి నిండి పొల్లుతుందని మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. కృప చూపించండి, ప్రతి బిడ్డకు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీ కను దృష్టి ఉంచుకున్నారు. పేదరాలు కానుక, ధనవంతుడు కానుక ఇయ్యటని చూశారని మీరు చూశారు తండ్రి. కైసరికి దేవునికి ఇవ్వమని సెలవిచ్చారు. ఇదిగో తండ్రి నీది నీకు ఇచ్చేస్తున్నారు ప్రభా. సంవత్సరాంతంలో వచ్చిన కానుక నీకు ఇచ్చేస్తున్నారు తండ్రి. మీరు దీవెనకరంగా మార్చండి, సమృద్ధిగా మార్చండి. వచ్చే సంవత్సరం తండ్రి ఇంక నువ్వునైనా అత్యధికంగా అయా వచ్చే సంవత్సరం తండ్రి నీ దగ్గరికి అత్యధికంగా తెచ్చినట్లు సహాయం ఇచ్చేయండి. మీరే మహిమ గంత పొందుకోమని కానుకలు అర్పణ అంగీకరించి కానుకలుగా స్వీకరించుతున్న యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. పరమ వైద్యుడు నిన్ను స్వస్థపరచుగాక. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమా వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక. పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక. అంతాన మోక్షంబు అందాజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కావే. ప్రతి ఒక్కరినైనా దీవించి ఆశీర్వదించమని యేసువారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. అయినా నీకు వందనము తండ్రి. సమర్పడుతున్న వారు తండ్రి నైనా నీ సభ కొరకు, నీ పనుల కొరకు, నీ సేవ కొరకు తండ్రి ఆయన ఇచ్చిన కానుక తుని నుంచి వచ్చిన బిడ్డలు నేను కానుక పంపించి ఉన్నారు తండ్రి. ఆయన నీ పనిలో వాడబడి ఈ కానుక కూడా నేను నీ కొరకు వాళ్ళ కొరకు మరపెట్టే భాగ్యం కలిగిస్తుంది. ఆయన రాకడ వార్తలు సాగుతున్నావు తండ్రి. నేనైనా నువ్వు ఇచ్చిన సొమ్ముతోనే ఈ కానుకలతోనే నాయన నీ పని జరుగుతున్నది. ఆ బిడ్డలకు సహాయం చేయమని మహిమపడుతున్నాను. యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడదాం.